భారతదేశం ముత్యాల లాంటి నదులతో, మరకతాలను తలపించే పర్వతాలతో, సువాసనలు వెదజల్లే చెట్లతో అద్భుతంగా ఉంటుందని అరబ్బు వ్యాపారుల ద్వారా తెలుసుకుని పశ్చిమాసియా ఎడారి దేశాల ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడి కర్పూరం, గంధం, నెమళ్ళు మరియు ఏనుగులను గురించి అరబ్బు వ్యాపారులను అడిగి మరీ తెలుసుకునేవాళ్ళు. చాలామంది సింధు దేశం మీద అభిమానంతో తమ పిల్లలకు హింద్ అనే పేరు పెట్టుకునేవాళ్ళు. మహమ్మద్ ప్రవక్త చిన్న భార్య పేరు హింద్ బిన్ అబీ ఉమయ్య. ఇలా అనాదిగా అరబ్బులు భారతదేశం పట్ల చాలా అభిమానంతో ఉండేవాళ్ళు. కానీ సామాన్య శకం 632లో మహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మత వ్యాప్తే లక్ష్యంగా దాడులు చేయటం ప్రారంభించారు ఈ అరబ్బులు. అందులో భాగంగా భారత సరిహద్దు రాజ్యమైన నేటి పాకిస్తాన్లోని సింధ్ రాజ్యంపై అరబ్బులు పదే పదే దాడులు చేస్తూ సింధుని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇదే సమయానికి 647లో కన్యాకుబ్జం అంటే నేటి ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో హర్ష చక్రవర్తి మరణించి భారతదేశం సరి అయిన కేంద్రీకృత అధికారం లేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉంది. ఇలాంటి రాజ్యాలలో ఒకటైన సింధు దేశాన్ని సాహసీరాయ్ పరిపాలించేవాడు. సింధు దేశంలో హిందువులు అధికంగా ఉన్నా బౌద్ధులు హిందువులతో సమానంగా ఉండేవాళ్ళు. రాజ్యంలో అనేక ప్రాంతాలు బౌద్ధ గవర్నర్ల ఆధీనంలో ఉండేవి. సాహసీరాయ్కి పిల్లలు కలగలేదు. దీంతో సాహసీరాయ్ భార్య సుహంది బ్రాహ్మణ మంత్రి చాచ్తో ప్రేమలో పడింది. సాహసీరాయ్ మరణం తరువాత సింహాసనానికి అర్హులైన వారందరినీ నిర్వీర్యం చేసి చాచ్ని పెళ్లి చేసుకుని సింధు రాజ్యానికి రాజును చేసింది. తమ రాజు సాహసీరాయ్ వారసుడిగా ఈ బ్రాహ్మణ మంత్రిని చూడటం సింధు ప్రజలకి ఆశ్చర్యంగానూ అసహనంగానూ ఉండింది. ఇదే సమయంలో ఒక బ్రాహ్మణ రాజు కింద గవర్నర్లుగా పనిచేయటం బౌద్ధులలోనూ కోపానికి కారణమైంది. కానీ చాచ్ చాలా సమర్థవంతంగా పరిపాలిస్తూ సింధు రాజ్యం యొక్క సరిహద్దుల్ని పటిష్టం చేశాడు. సింధు మరియు కాశ్మీర్ సరిహద్దుల్లో దేవదార్ మరియు పోప్లర్ చెట్లను ఒకదాని పక్కన ఒకటి నాటించి సహజ సిద్ధంగా వాటి కొమ్మలు అల్లుకునేలా చేసి సహజమైన సుందరమైన సరిహద్దును సృష్టించాడు. అలాగే తాటి చెట్లను నాటి ఇరాన్ తోటి సరిహద్దుని నిర్మించాడు. చాచ్కి సుహంది ద్వారా దాహిర్, దాహర్ షా అనే 2 కొడుకులు పుట్టారు. వేరొక భార్య ద్వారా చాచ్కు బాయ్ అనే కూతురు ఉంది. చాచ్ మరణం తరువాత దాహిర్ ఎగువ సింధులోయ ప్రాంతాన్ని అలోర్ రాజధానిగా, దాహర్ షా దిగువ సింధు ప్రాంతాన్ని బ్రాహ్మణాబాద్ రాజధానిగా పరిపాలించసాగారు. తన మంత్రి బుద్ధిమాన్ బుద్ధిహీనమైన సలహాతో దాహిర్ తన సవతి చెల్లెలు బాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ చర్యతో సింధు ప్రజల్లో దాహిర్ పట్ల చులకన భావం ఏర్పడింది. ఈనాటికి పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఫూల్ అనే ఆంగ్ల పదానికి పర్యాయపదంగా దాహిరి అనే పదాన్ని ఉపయోగిస్తారు. మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తరువాత అబూ సుఫైన్ నాయకత్వంలోని ఒక వర్గం మహమ్మద్ ప్రవక్త వారసురాలైన ఫాతిమా యొక్క సంతానాన్ని, అనుచరులని వేటాడసాగారు. ఇలాంటి పరిస్థితుల్లో సింధురాజు దాహిర్ తన రాజ్యంలో ప్రవక్త వారసులకి ఆశ్రయం కల్పించాడు. సింధు రాజ్యంలోని ఈ అరబ్బు శరణార్థులు సముద్రపు దొంగలనే నెపంతో వీరికి ఆశ్రయం కల్పించిన రాజు దాహిర్ పట్ల ద్వేషం వహిస్తూ అరబ్బు ఖలీఫా సామ్రాజ్యం సింధు దేశంపై పదే పదే దాడులు చేస్తూ ఉండేది. 14 సార్లు ఈ దాడులను సింధు రాజులు తిప్పికొట్టి ఖలీఫాల సైన్యాలను చంపారు. కానీ 705లో వాలిద్ ఖలీఫాగా సింహాసనమెక్కాడు. ఈ సమయానికి
పశ్చిమాసియా మొత్తం ఖలీఫా సామ్రాజ్యంలో భాగమై ఉండింది. దీంతో వాలిద్ పరమ క్రూరుడైన హజ్జాజ్ని ఇరాక్ గవర్నర్గా నియమించాడు. సింధ్ మీద దాడిని నిర్వహించవలసిందిగా హజ్జాజ్ని కోరాడు వాలిద్. ఇరాక్ సంపదను మొత్తాన్ని ఖర్చు చేసైనా సరే సింధుని పట్టుకుంటాను అని బాగ్దాద్లో శపథం చేశాడు హజ్జాజ్. వెంటనే హజ్జాజ్ తన అల్లుడు మొహమ్మద్ బిన్ ఖాసిమ్ని సింధ్ మీద దాడికి సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. 711లో అరబ్బు జ్యోతిష్కులు నిర్ణయించిన ముహూర్తంలో ఇరాక్, సిరియా మరియు అరబ్ సైనికులతో మొహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ మీద దాడికి బాగ్దాద్ నుండి బయలుదేరాడు. 17 సంవత్సరాల ఖాసింతో పాటు 6000 గుర్రాలు, 6000 ఒంటెలు ఉన్నాయి. ఇరాన్ నుంచి ఓడలలో సింధు నదీ ముఖద్వారానికి మరికొంత సైన్యం వచ్చింది. ఇరు సైన్యాలు సింధు ముఖద్వారం దగ్గర కలుసుకొని సింధు నది ఒడ్డున ఉన్న దెబాల్ ఓడరేవు మీద దాడి చేసి దెబాల్ని ఆక్రమించాయి. నేటి పాకిస్తాన్లోని కరాచీ ఓడరేవు సమీపంలో దెబాల్ నగర శిథిలాలను నేటికీ చూడొచ్చు. దెబాల్లో అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని నేలమట్టం చేశారు. సంవత్సరాలుగా సింధు రాజ్యంలో ఈ చాచ్ వంశరాజుల యొక్క అనైతిక ప్రవర్తనకు విసిగిపోయిన బౌద్ధులు, అలాగే హిందువులలోని జాట్లలో కొంతమంది అరబ్బుల ఈ ప్రాథమిక విజయాలను చూసి అరబ్బు పక్షం వహించారు. ఇందులో భాగంగానే నేటి పాకిస్తాన్లోని హైదరాబాద్ సమీపంలో గల సెహవాన్ పట్టణ బౌద్ధ గవర్నర్ అరబ్బులను సాదరంగా ఆహ్వానించి సైన్యాన్ని కూడా సమకూర్చాడు. సింధు నదికి మరొక వైపు దాహిర్ సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఖాసిం సింధు నదిని దాటడానికి స్థానికుల సహాయం కోసం వేచి చూడసాగాడు. సింధు నదిలోని బేత్ అనే చిన్న ద్వీపానికి రాజైన మోకా అనే ద్రోహి పదవికి ఆశపడి పడవలు సమకూర్చి ఖాసిం సైన్యాన్ని సింధు నది దాటించాడు. దాహిర్ తన దర్బారులో ఆఖరి రోజు, నేను ఈరోజు అరబ్బులతో అతి క్లిష్టమైన పోరును ఎదుర్కోబోతున్నాను. ఈ యుద్ధంలో నేను గెలిస్తే నా రాజ్యం సగర్వంగా తలెత్తుకుంటుంది. లేదు, నేను మరణిస్తే దాహిర్ తన ప్రజల కోసం చేసిన త్యాగాన్ని ప్రపంచమంతా చెప్పుకుంటుంది అని చెప్పి సమావేశాన్ని ముగించాడు. మరుసటి రోజే ఇరు సైన్యాలు ఎదురైనాయి. అరబ్బులతోటి గతంలో చేసిన యుద్ధాల అనుభవంతో దాహిర్ అరబ్బు సైన్యాలను చెదరగొట్టాడు. అరబ్బులు నిసిమాన్ నిసిమాన్ అని అరుస్తూ అరబ్బు పక్షంలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారని చాచ్నామా అనే గ్రంథంలో పేర్కొన్నారు. నిసిమాన్ అంటే ఆశను కోల్పోవద్దు అని అరబ్బీలో అర్థం. అలాగే ఖాసిం పదే పదే మంచినీళ్లు తాగుతూ బాగా ఒత్తిడికి గురయ్యాడని ఇదే గ్రంథం పేర్కొంటుంది. ఇదే సమయానికి ఖాసింని సింధు నది దాటించిన మోఖా పెద్ద సైన్యంతో సహా వచ్చి అరబ్బుల పక్షంలో నిలిచాడు. మరి కాసేపటికి సింధు రాకుమారులను పట్టుకున్నాము అన్న పుకారుని అరబ్బులు లేవదీశారు. దీంతో సింధు సైన్యంలో అలజడి చెలరేగింది. గంటల వ్యవధిలోనే సింధు సైన్యం తన పట్టును కోల్పోసాగింది. కాసేపటికే దాహిర్ అధిరోహించిన ఏనుగు యొక్క పీఠం ఒక నిప్పు అంటించిన బాణం ద్వారా తగలబడసాగింది. వెంటనే మరొక బాణం దాహిర్ గుండెల్లో దిగబడింది. గురువారం 16 జూన్ 712వ సంవత్సరం సాయంత్రానికి సింధు రాజ్యం అరబ్బుల సొంతమైంది. 9 మంది ఖలీఫాలు 74 సంవత్సరాల పాటు 14 ప్రయత్నాలలో సాధించలేని సింధుని ఖాసిం సాధించాడు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత దుర్దినం. దాహిర్ భార్య లాడీని ఖాసిం తన వ్యక్తిగత బానిసగా మార్చుకున్నాడు. దాహిర్ సవతి చెల్లి మరియు రెండవ భార్య అయిన బాయిని ఆత్మహత్య చేసుకుంది. దాహిర్ కూతుళ్ళు సూర్యదేవి మరియు పరిమల్ దేవిని చాలామంది బానిసలతో సహా నేటి సిరియా రాజధాని డమాస్కస్కి ఖలీఫా వాలిద్కి కానుకగా పంపించాడు ఖాసిం.
చరిత్రలో మొదటిసారి ఒక భారతీయ రాజకుటుంబం బానిసగా మారి చెల్లాచెదురైపోయింది. భారతదేశానికి ఇస్లాంతో పాటు బానిసత్వం కూడా పరిచయమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.